నమస్తే. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు మౌనిక సుంకర గారు ఉన్నారు. దేశంలో బీజేపీ పార్టీ అంచెలంచెలుగా వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం, వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో 3 రాష్ట్రాలలో మేము మా సీట్లని కైవసం చేసుకున్నాము, ముఖ్యమంత్రి పీఠం కూడా మేము సొంతం చేసుకోబోతున్నాం అని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని విమర్శలు చేసుకుంటూ వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఖచ్చితంగా అధికంగా మెజారిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అధికారం కొట్టబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలలో వాళ్ళు మెజారిటీగా ఆల్రెడీ అక్కడ గెలవబోతున్నారు అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. మౌనిక సుంకర గారు, 3 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ మీరు అక్కడ అధికారం ఆల్రెడీ కొట్టినారు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు మిగతా రాష్ట్రాలలో బీజేపీ ఎందుకు రాలేకపోతుంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా బీజేపీ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? మీరు అన్నట్టు అస్సాం అండ్ పుదుచ్చేరిలో ఆల్రెడీ బీజేపీకి లీడ్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది. ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక 20-30 ఇయర్స్ వరకు మేము వెనక్కి వెళ్ళాం. ఎందుకంటే మా డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రజలందరికీ అందుతాయి కాబట్టి ప్రజలు ఆరామ్సే ఓటేస్తారు. మేము ఓన్లీ ఫీల్డ్ వర్క్ చేసిన పనులు ప్రజల దగ్గర తీసుకపోతే సరిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ అస్సాం కానీ పుదుచ్చేరి కానీ. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటే దొంగలు దూకినట్టు గోడ దూకి వస్తుంది. అట్లా రావద్దు ఒక దేశంలోకి. ఎట్లయితే ఒక ఇంటికి గోడ దూకి పోతే దొంగ అయినట్టు వేరే దేశం నుంచి ఈ దేశంలోకి వస్తే వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఇమిగ్రేషన్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, వీసా తీసుకొని రావాలి. అట్లా రానప్పుడు రావద్దు. కానీ ఇట్లా వస్తున్న దొంగలకి ఎలక్షన్ కార్డు ఇచ్చి, ఓటర్ ఐడి ఇచ్చి, ఆధార్లు ఇచ్చి, దొంగ సర్టిఫికెట్లతోని దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళను ఓటు బ్యాంక్గా మలుచుకోవడం వల్ల డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది, నేషన్ సెక్యూరిటీకి థ్రెట్ అవుతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, గోడ దూకి వచ్చిన వాళ్ళ పరిస్థితి చాలా లో లెవెల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు క్రైమ్స్ చేస్తున్నారు. ఆ క్రైమ్స్ జరుగుతున్న ఎవరి మీద? ఈ దేశ పౌరుల మీద జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఆపే ప్రయత్నం చేయాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బాధ్యత కాబట్టి అక్కడ ఫోర్సెస్ని దింపి మరి మనం అక్కడ ఎలక్షన్ సేఫ్గా ఉండడం కోసం చేసినాం. అంటే ఫోర్సెస్ని దింపడం వల్ల సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేసింది. ఇప్పుడు తమిళనాడులో ఏంది మీ పార్టీ అక్కడ ఎట్లా ఉంది? మీ స్టాండ్ ఎట్లా ఉంది తమిళనాడులో? ఆల్రెడీ చూసినాం, టీవీకే మొన్న 26 నెలలు అవుతుంది. విజయ్ కూడా ఆల్రెడీ మెజారిటీగా ఉన్నాడు. ఏడీఎంకే డిఎంకే కూడా మెజారిటీగా ఉన్నది. బీజేపీ అక్కడ కనబడతలేదు. దాని మీద ఏంటి అంటే అన్ని మాట్లాడాలి కాబట్టి. వెస్ట్ బెంగాల్లో కూడా మొదట్లో మేము 2-3 సీట్లు కొన్నాం, తర్వాత 77 సీట్లు వచ్చింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇన్ ద సేమ్ వే తమిళనాడులో కూడా అక్కడ ఉన్న ప్రజల మనోభావాలని అర్థం చేసుకొని ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసినాం. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో అన్నామలై లాంటి ఒక ఎడ్యుకేటెడ్, సెన్సిబుల్ అండ్ కమిట్మెంట్ ఉన్న లీడర్ లాంటి వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఆయన అధ్యక్షతన అక్కడ మంచి మంచి లీడర్లు తయారవుతారు. ఒకసారి ఫీల్డ్ వర్క్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వస్తాం. ఇందాక చెప్పినట్టు మేము ఒక్కసారి అధికారంలోకి వచ్చినామంటే హ్యాట్రిక్ అనేది ఈజీ, స్టాండర్డ్, కామన్. కాబట్టి తమిళనాడులో, కేరళలో ఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నది గవర్నమెంట్. తెలంగాణ విషయానికి వస్తే లాస్ట్ టైమే తెలంగాణ అధికారంలోకి వచ్చేలా ఉండే, జస్ట్లో మిస్ అయ్యి అడ్డిమారి గుడ్డి దెబ్బల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యక్తే ముఖ్యమంత్రి కాబోతున్నారు. 3rd టైం ముఖ్యమంత్రి తెలంగాణలో బీజేపీ. ఒకసారి బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిండ్రు అంటే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరు వస్తుంది. ఇప్పుడు నార్త్లో పాసిబుల్ అయినట్టు సౌత్లో పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ రేజ్ అవుతుంది. తెలంగాణలో ఇటుపక్క అస్సలే ఛాన్స్ ఉండదు బీజేపీకి, ఎంతసేపు ఉన్న మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది తెలంగాణలో? ఒకవేళ మీరు అధికారంలోకి రావాలంటే ఇప్పటికే మీరు చాలా ఎమ్మెల్యేలు కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎన్నికలలో 2029లో ఎట్లా అధికారం కొట్టగలుగుతారు బీజేపీ పార్టీ నాయకులు? ఎట్లా మీరు ధీమా ఎట్లా ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకి? కాంగ్రెస్ బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అనడం సిగ్గుచేటు.
కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అన్నది ఎవరు? స్వయాన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు మాట్లాడి బీజేపీ మత రాజకీయం చేస్తుంది అని అనడం అనేది ఏంటిదంటే బట్టగాచి మీదేయడం అట్లా. కాబట్టి కాంగ్రెస్ మత రాజకీయాలు చేసే కాంగ్రెస్, ముద్దు పేరు కాంగ్రెస్, స్కాములలో ముందుంటుంది కాబట్టి స్కామ్గ్రెస్. భారతీయ జనతా పార్టీ అనేది వికసిత్ భారత్ కోసం పనిచేసే పార్టీ. ఆపరేషన్ సింధూర్ కూడా అనొచ్చా, ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీని కాంగ్రెస్ కాంగ్రెస్ అని అనొచ్చా మీరు? 2004 నుంచి 2014 వరకు మీరు ఒకసారి ఎన్ని స్కామ్లు జరిగినాయి చూడండి. ప్రతి A to Z ఏ స్కామ్లు ఉన్నాయి ఆ స్కామ్లన్నిట్లలో కూడా కాంగ్రెస్ ఉన్నది. ఆ ఇటలీ మాత విదేశీ మహిళను అధ్యక్షురాలుగా పెట్టుకొని ఒక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా పెట్టి ఆయనకి చేతికి ఎట్లాంటి అధికారాలు లేకుండా నడిపించిన రూల్ అది. మీరు ఆ రూలింగ్లో స్కామ్లు జరిగినాయా లేదా మీరే చూడండి. ఒక్కసారి ఇంటర్నేషనల్ మీడియా చూస్తే మోస్ట్ అండర్ అచీవబుల్ ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టింది అని వాళ్ళు రాసిండ్రు విదేశీ మీడియా. ఎందుకు రాసింది? ఎందుకంటే ఆయన చేతిలో అధికారాలు ఇవ్వకుండా ఈ విదేశీ మహిళ మొత్తం రాజ్యం ఏలింది కాబట్టి, ఆ తప్పు జరిగింది కాబట్టి, ఆ తప్పును ప్రజలందరూ కూడా అవమానంగా ఫీల్ అయ్యారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారిని సైలెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఇట్లా తయారు చేసిండ్రు కాబట్టి ప్రజలు అప్పుడు భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ అసలు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే నైతిక అర్హత కానీ అధికారం కానీ ఏదీ లేదు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని తెలుసుకొని మత రాజకీయాలు చేసే కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలి. ఇప్పుడు ఫైనల్కి వచ్చాను. 9వ తారీఖు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. సో ఏం చేయడానికి తెలంగాణకు వస్తున్నారు? ఇంత ముందుకు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చిండు నరేంద్ర మోడీ? ఈ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇచ్చిండు? ఆయన ఇచ్చిపోయినటువంటి హామీలు బీఆర్ఎస్ గతంలో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఎటుపోయినాయి? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇన్ని హామీలు ఇస్తా అని వస్తున్నాడా? ఏం చేయడానికి తెలంగాణకు వస్తున్నాడు? మేము అడ్డుకుంటాం రానియమని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మీరు దీనికి ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు? మీకు ఈ దేశ పౌరులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయనను అడ్డుకునే అర్హత మీకు లేదు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా బుద్ధి చెప్పాలనో కూడా తెలుసు భారతీయ జనతా పార్టీకి. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలుసు, ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు తెలుసు. ఒకటి. రెండో విషయం, 10th రోజు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు మహిళలం మేము అధిక సంఖ్యలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి మహిళలకు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి అనే ఉద్దేశంగా మహిళలు రావడం వల్ల ప్రజాక్షేత్రం బాగుంటుంది అని నమ్మిన భారతీయ జనతా పార్టీ మహిళల కోసం బిల్లును తీసుకొస్తే దాన్ని సపోర్ట్ చేయని కాంగ్రెస్కి బుద్ధి చెప్తాం. ఒకటి. రెండోది, మోదీజీ వచ్చినప్పుడు అధిక సంఖ్యలో మహిళలం వెళ్ళి అక్కడ మోదీజీకి మద్దతు ఇవ్వబోతున్నాం. మీరు అన్న మాటకి ఒక్క లాస్ట్ ఫైనల్కి వచ్చాను. డీలిమిటేషన్ చేస్తే మహిళా రిజర్వేషన్ 33% ఇచ్చే బదులు డీలిమిటేషన్ చేయకుండానే ఇవ్వచ్చు కదా. మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో, ఎందుకు డీలిమిటేషన్కి దీనికి ఎందుకు ముడి పెడుతున్నారు? చాలా మందికి ఇది క్వశ్చన్ రేజ్ అవుతుంది, దెన్ డౌట్గా ఉన్నది, చాలా మందికి క్లారిటీ లేదు. ఇంకా ఎందుకు డీలిమిటేషన్కి 33% మహిళా రిజర్వేషన్కి ఎందుకు అసలు దీనికి కొంతనే ఉండదు కదా, ఎందుకు దానికి లింక్ పెడుతున్నారు? ప్రతి పీరియడ్ ఆఫ్ టైంలో సెన్సస్ అనేది చెయ్యాలి. ఎందుకంటే పుట్టిన వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ప్రభుత్వం ఒక ఫలం ఇచ్చింది అంటే, స్కీమ్ ఇచ్చిందంటే ఎంతమంది తీసుకుంటున్నారు అన్నది తెలియాలి అంటే డీలిమిటేషన్ ఉండాలి. ఒకటి. సెన్సస్ తెలిసి ఉండాలి. సెన్సస్ తెలియడం వల్ల ఏమవుతుంది అంటే స్కీములు ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నాయి అనే విషయం ఒకటి తెలుస్తుంది. ఎంతమంది ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అనేది కూడా ముఖ్యం. అంటే మీరు ఒక చోట 3 లక్షల మంది, ఒక చోట 2 లక్షల మంది, ఒక చోట 1,00,000 మంది ఉంటే అది ఇన్అప్రోప్రియేట్గా ఉంటుంది. అది ఎలక్షన్ కమిషన్ అండ్ ఈవెన్ కోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇది చేయడము అనేది రాజ్యాంగబద్ధంగా చేస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పని చేయదు. కాంగ్రెస్ కదా షాబాను కేసులో ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేయమని, ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వమని అంటే ఇవ్వలేదు. కాబట్టి ఇట్లాంటి ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ పనులు కేవలం కాంగ్రెస్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ లీగల్గా వెళ్తుంది. లీగల్గా కూడా సెన్సెస్ అవ్వాలి. ఎంతమంది యువకులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది ఎట్లాంటి స్కీములు తీసుకోవాలి అనే లిస్ట్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. దానివల్ల డీలిమిటేషన్ జరగాలి, బైఫర్కేషన్ జరగాలి. బైఫర్కేషన్ ద్వారా ఆటోమేటిక్గా సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఆ సీట్లు పెంచి దానిలో ఇప్పుడు 540 సీట్స్ ఉన్నాయి కదండి మనకు, అందులోంచి 33% మహిళలకు ఇస్తే అక్కడ పురుషులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక 33% పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సెన్సస్ చేయడం వల్ల, డీలిమిటేషన్ వల్ల ఆ పెరిగిన సీట్లను మహిళలకు ఇస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ బిల్లు వెనక్కి తీసుకోలేదు, మళ్ళీ పెడుతుంది. మళ్ళీ ప్రవేశపెట్టి ఆ బిల్లుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుంది.
నిలబెట్టుకొని 33% విమెన్ రిజర్వేషన్ ఇచ్చి మహిళలందరినీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేయబోతుంది. 2029లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం కొట్టబోతున్నారా? ఫైనల్గా చెప్పండి. పక్కా ఏదైనా పొలిటికల్ పార్టీ పనిచేసేదే అధికారంలోకి రావడానికి. అండ్ భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పొలిటికల్ పార్టీ కాబట్టి నాలాంటి మామూలు వాళ్ళు కూడా ఇక్కడ లీడర్స్ అవ్వగలుగుతున్నారు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. 2029లో తెలంగాణలో ముఖ్యమంత్రి బీజేపీ వ్యక్తి కాబోతున్నారు. ఆ అయిన వ్యక్తి హ్యాట్రిక్ సీఎంగా ఉండబోతున్నారు. ఇది మౌనిక సుంకర్ గారు చెప్తున్నటువంటి మాట. 2029లో ఖచ్చితంగా అధికారం కొట్టబోతున్నాము, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి మౌనిక సుంకర్ గారు చెప్తున్నటువంటి మాట. చూద్దాం, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అసలు కనీసం ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకు కాకుండా ఇంకా మొత్తం పడిపోతుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళేమో డైరెక్ట్ అధికారమే అంటున్నారు. చూద్దాం, అంటే ఎటు దిశగా వీళ్ళ ప్రయాణం ఉంటుందో, వీళ్ళు చేసే పనిని బట్టి ప్రజలు వీళ్ళకి అవకాశం ఇస్తారా ఇయ్యరా అనేది చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.